అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్ అండి. అందరూ వీడియో చివరి వరకు చూడండి. ఇది సండే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. సండే మార్నింగ్ చర్చ్‌కెళ్ళి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ అనేది నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఆ రోజైతే బిర్యానీ వండుతున్నాననమాట. చాలా రోజులైపోతుంది. నాకు హెల్త్ బాగోక బిర్యానీ అనేది నేను కుక్ చేయలేదు. అమ్మకైతే బిర్యానీ వండటం రాదు. ఎందుకంటే అమ్మ మిగతా కర్రీస్ అవి చేస్తారు కానీ బిర్యానీలు, పులావ్ అలాంటివైతే నేనే చేస్తాను. కొంచెం డిఫరెంట్‌గా ఏమన్నా వండాలంటే నాకు కూడా వంటలని వచ్చేసని కాదు గానీ, నేను యూట్యూబ్‌లో వంటల ప్రోగ్రామ్స్ అవి చూస్తుంటాను ఛానల్స్. దాన్ని బట్టి నేను నేర్చుకొని చేస్తుంటాననమాట. ఫోను, ఫోను అంటే ఎలా యూజ్ అవుతుందంటే వంటలు రాని వాళ్ళకి ఇంక ఇన్ఫర్మేషన్ అవి తెలుసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే. ఒకప్పుడైతే ఇవేమీ అవైలబుల్ ఉండేవి కాదు. వాళ్ళకి నచ్చినట్టు వంటలు చేసేవాళ్ళు. ఇప్పుడు నాకు కూడా పెద్ద వంటలేమి రావు. రాని వంటలైతే నేను ఫోన్‌లో చూసి నేర్చుకొని చేస్తూ ఉంటాను. ఇక్కడైతే పుదీనా, కొత్తిమీర ఇంక అన్నీ మనకు బిర్యానీకి కావాల్సినవన్నీ కొంచెం త్వరగానే రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే బిర్యానీ అంటే ఇంట్లో వాళ్ళందరికీ నాకు కూడా ఆకలేసేస్తది ఫాస్ట్‌గానే ఎంత బేగా అవుతదా అని చూస్తుంటాను. నాకు హెల్త్ ప్రాబ్లమ్ అయిన దగ్గర నుంచి అయితే నేను దగ్గర దగ్గర 2, 3 మంత్స్ అసల నేను బిర్యానీ అనేది సరిగ్గా తినలేదండి. గురించి ఇవాళ కొంచెం మనసు పెట్టి మంచిగా చేసుకొని తినాలనిపించింది. అందుకే చేస్తున్నాననమాట సండే. ఎవరు కూడా పాపం నేను ఇంక వంట చేయడం మానేశాను కదా! నాన్ వెజ్ అనేది సరిగ్గా తినడం మానేశారు. నేను కూడా ఇంకా చేయలేదండి. నాకంత పెయిన్ వల్ల ఇంక నేను వంటలు అది చెప్పాను కదా! ఇంక వంట అనేది నేను చేసేదాన్ని కాదు. డైలీ పెరుగన్నం ఇంకా రసంతోని అలాంటివే తినేదాన్ని. ఇప్పుడు కొంచెం పర్వాలేదు కాబట్టి ఇంకా ఇప్పుడు ఫస్ట్ టైము ఇంక ప్రాబ్లమ్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ బిర్యానీ తింటున్నాననమాట. బిర్యానీ కుక్ చేయడం అనేదని నేనేమి చూపించట్లేదు. మన దగ్గర ట్రైపాడ్ అంత బాగాలేదు. నెక్స్ట్ వచ్చేసి వంటగది కూడా చిన్నది కాబట్టి అది పెట్టడానికి కూడా వీలు లేకుండా ఉందన్నమాట. ట్రై చేశాను అవ్వట్లేదు. ఇంకా అందు గురించి పడిపోతుంది మొబైలు. అందు గురించి ఇంక నేను బిర్యానీ ఎలా కుక్ చేస్తున్నాను ఏంటనేది కూడా నేను చూపించట్లేదు. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా అమ్మ చికెన్ అనేది క్లీన్ చేస్తున్నారు. నేను వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసా. వెజిటబుల్స్ అంటే ఏం కాదు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కదా! అందు గురించి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత ఇంకా చీకటి పడలేదు. 5:30 కదా! బిర్యానీ అనేసరికి త్వరగా ఆకలేసేస్తది కాబట్టి త్వరగా స్టార్ట్ చేసేసాను 5:30 ఇంకా ఆ టైం నుంచి. ఇంకా 7:30 ఆ టైంకి వంట అనేది అయిపోయింది. ఇంకా అందరం కూడా తినేసాం ఆ టైంకే. ఇదిగోండి ఫస్ట్ చికెన్ అన్నీ కలిపి ఉంటాయి కదా! మసాలాలు అవన్నీ కలిపేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసిన తర్వాత పొయ్యి మీద పెట్టాను. కొంచెం నేను చికెన్ అనేది ఒక 70% అలా ఉడికించేసుకుంటానండి ఫస్టే. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా దమ్ పెట్టను. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను నేను. కొంచెం చికెన్ అనేది ఒక 70 అలా ఉడికిపోయిన తర్వాత అప్పుడు నేను రైస్ కుక్ చేసుకొని నేను దమ్ పెట్టుకుంటాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా అలాగే ఇష్టం. కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టుగా ఉండదు. డైరెక్ట్‌గా దమ్ పెడితే. ఒక్కొక్కళ్ళది ఒక స్టైల్ అండి. నేనైతే ఇలా చేస్తాను. ఇక్కడేమోని ఇంకా ఎసరు పెట్టుకున్నాను. ఇంకా బిర్యానీ కుక్ చేసుకోవడానికి, రైస్ కుక్ చేయడానికి. ఇందులో అంటే బిర్యానీ మసాలా ఇంక అన్నీ తెలిసిందే మీకు గూడా. బిర్యానీ అంటే ఇంక అందరూ చేస్తుంటారు కదా! అలాగే అన్నీ ఏసాను. పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ పౌడర్ కొంచెం వేసాను. నెయ్యి వేసాను, ఆయిల్ కొంచెం వేసాను. ఎందుకు వేసానంటే ఆ పొడి పొడిగా రావడానికి రైసు. ఇదిగోండి బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. అన్నయ్యకైతే చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో ఏంటంటే కొంచెం స్పైసెస్ తక్కువగా తింటారు. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇంకా మనకు కూడా హెల్త్ పరంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నీ కొంచెం తగ్గించి వేశానమాట. బిర్యానీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. రైస్ టేస్ట్ రావాలంటే మాత్రం నెయ్యి, పెరుగు ఇవన్నీ వేసుకుంటే టేస్ట్‌గా అనిపిస్తదండి. లేకపోతే ఎన్ని మసాలాలు వేసినా అంత బాగా అనిపించదు.
ఇలా అయితే బిర్యానీ అయితే కుక్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే అన్నీ తినేస్తున్నారు. ఇదేంటి మంచం మీద తింటున్నారని అనుకోవద్దు. ఆహ్, ఇంకా ఒక్కొక్క టైంలో అలా తినేస్తుంటాం మాట. నేనైతే కింద కూర్చోలేను కాబట్టి దివాన్ కట్ మీద కూర్చొని నేను తినేస్తాను. ఎప్పుడు కిందనే కూర్చొని తింటాను. బిర్యానీ అయితే ఇంత బాగా పొడి పొడిలొచ్చింది. కొంచెం స్పైసెస్ కూడా తగ్గించి వేశాను. అలాగే కొంచెం ఎగ్ ఉడకబెట్టుకొని కూడా పక్కన పెట్టుకున్నాననమాట. బావుంటుంది కదా! ఇలా తినాలనిపించింది. దీంట్లో కర్రీ అయితే ఏమీ చేయలేదండి. కచంబరి ఒకటే చేసుకున్నాము. ఇంకా మేమైతే ఇలాగే తింటాము. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై లైఫ్. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా! కొంచెం నాకు మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంకా కొంతమందికి రీచ్ అవుతది మీరు లైక్ చేయడం వల్ల. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.